ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామం హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. అది దేవుని యొక్క చిత్తం. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ప్రభువులో ఆనందించాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి, ప్రార్థన శక్తిని పొందుకున్నటువంటి వారికి ఉంటారు. అప్పుడు మనం జయ జీవితాన్ని కలిగి ఉంటాం. We win the soul first, ourselves, our soul. మనం మన ఆత్మను రక్షించుకునే వారికి ఉండాలి పిల్లలు. ఒక లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను నష్టపరుచుకుంటే వానికి ప్రయోజనం ఏమి లేదు. నథింగ్ ఈజ్ బెనిఫిట్ టు హిమ్ ఇఫ్ యు లాస్ట్ యువర్ సోల్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ కృప మాతో ఉన్నందుకున్నాను. నీ దయకొరు స్తోత్రాలు. ఈ దినం మేము వినబోయే ప్రతి మాట మా గుండె లోతుల్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఫలించును గాక. దేవా, మాతో మాట్లాడండి, మా హృదయాలతో మాట్లాడండి, మాకు బోధించండి, మాకు తెలియచేయండి, మమ్మల్ని నడిపించండి, బలపరచండి. రోగులు, వ్యాధిగ్రస్తులు, దైవ శక్తులతో పీడించబడుతున్న వారు, అపవాది శక్తులతో, అపవాది చేత ఎంత మంది అయితే అణిచివేయబడిన వారిగా ఉన్నారు, పీడించబడుతున్న వారు ఉన్నారు, వారందరిని విడిపించండి దేవా. ఎస్ లార్డ్, విడిపించే దేవుడు నాయన. నీ వాక్యం వినటానికి, నీకు లోబడటానికి సహాయం చేయండి. ఎవరైతే నీ వాక్యం వింటారో, లోబడతారో, వారు విడిపించబడతారు నాయన. నీ మాట విన్నటువంటి వారు మాత్రమే ప్రభువా, లోబడిన వారు మాత్రమే విడిపించబడతారు, స్వస్థత పొందుతారు, రక్షణ పొందుతారు. దేవా, వారి అవసరాల అక్రతలన్నీ నీ మహిమలో తీర్చుకుంటారు. అద్భుతాన్ని చేయండి. ఈ దినం కూడా నీ వాక్యానికి లోబడటానికి, నిన్ను అంగీకరించడానికి సహాయం చేయండి. నీ మార్గంలో నడవటానికి సహాయం చేయండి. నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయండి. ప్రపంచం అంతటిలో ప్రతి బిడ్డ ఈ దినం వాక్యం ఎక్కడెక్కడైతే వినబడతా ఉంది, ఈ వాక్యం, ఈ మాటలు ప్రభా, నీవు యొక్క గాలి ద్వారా ప్రభా, ఎస్ లార్డ్, ఈ తరంగాల ద్వారా ప్రభా, దేవా, ఈ యొక్క ప్రభా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ యొక్క ఫేస్బుక్ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ గుండె లోతులు తాకబడును గాక, సమృద్ధి కృపతో నింపబడుతురు గాక. అట్టి బలమైన ఆశీర్వాదాలతో నింపి ఆశీర్వదించి మరియు పొందమని ప్రభుత్వమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం పడుకున్నారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని సన్నిధిలోనికి రావడానికి దేవుడు ఎంతో కృపించాడు. ఎస్, దిస్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ us. ఆల్వేస్ వీఆర్ రిసీవింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ దినం కూడా వాక్యంలో నుండి అనేకమైనటువంటి విషయాల్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సో బైబిల్ గ్రంథమే చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లలు. అన్నిటికీ కూడా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బేస్ టు ఎవ్రీథింగ్. ఎస్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి ప్రతి దానికి కూడా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18 వచ్చింది. ఐజియా చాప్టర్ 43 వర్స్ 18. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వ కాలపు సంగతులను తలంచుకొనుడి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు తలంచుకొనుడి. వాటిని తలంచుకోనండి కానీ జ్ఞాపకం చేసుకోవద్దు మునుపటి వాటిని అని అంటాడు. మనం చాలాసార్లు గత సంవత్సరం జరిగిన వాటిని అన్నిటినీ మళ్ళా మనం తెచ్చుకుంటాం, మనసులోనికి, హృదయంలోనికి మనన్నకు తీసుకొచ్చుకొని బాధపడతా ఉంటాం, వ్యాధం చెందుతూ ఉంటాం. జరిగిపోయిన వాటిని, నిన్న జరిగిపోయింది కావచ్చు. ఏ దినం కీడు ఆ దినం అంటున్నాడు యేసు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయం 34 వచనంలో. ఏ దినము కీడు ఆ దినాన్ని చాలు. అంతేగాని దాన్నే తలంచుకుంటా, ఆలోచించుకుంటా కూర్చోవద్దు. నష్టం జరిగిందా, అప్పులు, నానా రకాల లోన్లు, ఎంతో మందికి మీరు పైసలు ఇవ్వటం ద్వారా వాళ్ళు మీకు తిరిగి ఇవ్వని కారణాన్ని బట్టి ఏదో ప్రీతులు ఇవ్వట్లేదు, మీ పైసలు మీకు తిరిగి ఇవ్వట్లా, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, అప్పులు పాలైపోయారు, లోన్లు అయిపోయినాయి, వడ్డీలు కట్టుకుంటున్నారు, బాధపడుతున్నారా? అయిపోయింది, అది అయిపోయింది. జరగబోయే దాని గురించి ఆలోచన చేయండి, కట్టబోయే దాని గురించి ఆలోచన చేయండి, ఆలోచించండి, ప్రార్థన చేయండి. అంతేగాని వరి అవ్వద్దు. చింతించడం వలన ఒకడు తన యొక్క మూరుడి ఎత్తు చేసుకోలేడు, తక్కువ చేసుకోలేడు. ఒక వెంట్రుకను నలుపు గాని తెలుపు గాని చేసుకోలేడు. ఎస్. సో పిల్లారా, దేవుని సన్నిధానంలో
మనం ఆలోచన చేయటం చాలా మంచిది, ప్రార్థన చేయటం మంచిది. అందుకంటే ప్రార్థన ఎందుకు చేయాలంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు యేసుప్రభు. కొన్నిసార్లు అపవాది శక్తులు, దురాత్మ శక్తులు, దైవ శక్తులు, మన జీవితాలని పీడిస్తున్న శక్తులు మనం విడిచిపోవాలంటే కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. సో కాబట్టి ప్రార్థన అనేది మనకెంతో ఉపయోగపడుతుంది, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంటుంది, మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన సమయం మనకు దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థన చేయకపోతే దిగులు, చింత, వ్యాధులు, విచారం మీ లోపల ఉంటుంది, మీ హృదయంలో ఉంటుంది. అలాగనే అపనమ్మకాలను వస్తుంది, నిరీక్షణ లేనితనం, విశ్వాసం లేనితనం, ఒంటరితనం, ఎండిపోయిన స్థితి, వాడిపోయిన స్థితి, భయంకరమైనటువంటి పాపపు శక్తులు నేను నిలబడి చేస్తామని ప్రార్థన చేస్తాను. సాతానుడిని సమీపిస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తాం, దేవునితో సమయం గడపాలి. వాక్యం సెలవిస్తాం, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. 19వ వచనం సెలవిస్తా ఉంది, వర్స్ 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచు ఉన్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచు ఉన్నాను. వావ్! అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు, ఇవన్నీ దేవుడు కలుగు చేస్తాడు. ఎస్, దేవుడు కృపనిస్తాడు పిల్లారా. యెషయా గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 12వ వచనం సెలవిస్తా ఉంది, దేవుడు మన పితరులతో చేసినటువంటి ప్రమాణము చొప్పున నిబంధనను నెరవేర్చి కృపను ఇస్తాడంట, మనకి కృపను చూపిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి దేవుడు అరణ్యములో ఉన్నటువంటి మనలను దాంట్లో కూడా త్రోవను చూపిస్తాడు, ఎడారిలో కూడా నదులు ప్రవహింప చేస్తాను అని అంటా ఉన్నాడు. దేవుడు నూతన కార్యం, ఇదే నూతన కార్యం, ఇది అద్భుతమైన కార్యం. నూతన హృదయాన్ని గురించి నేను మీతో చెప్పడం జరిగింది, నూతన ఆత్మని గురించి, నూతన స్వభావాన్ని గురించి. రాతి గుండె మనలో నుండి తీసివేసి మాంసపు గుండె మనకి ఇస్తానని దేవుడు చెప్పటం, నేను అడిగినా చెప్పడం జరిగింది. మన లోపల ఉన్నటువంటి రాతి గుండె, కఠినమైనటువంటి మనస్సు, దానివల్ల మనకు నష్టం కలుగుతూ ఉంది. దేవుని స్తుతించలేం, మనుషులతో సమాధానం ఉండలేం, మనం అభివృద్ధి చెందలేం, ఆశీర్వాదాన్ని పొందుతాలేం, శాంతిగా, సమాధానంగా, సంతోషంగా ఉండలేం. రాతి గుండె నీలో నుండి తీసివేయబడాలి, మాంసపు గుండె నీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మంచి మంచి పవిత్రమైనటువంటి హృదయం కావాలి. మన మనస్సు నూతన పరచబడాలి, రూపాంతరం చెందుట ద్వారా. ప్రైజ్ ది లార్డ్. మన హృదయం నూతన పరచబడాలి, మన జీవితం నూతన పరచబడాలి. ఎలాగ దేవుడు నూతన కార్యాలు చేసి దేవుడు నూతన పరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో త్రోవలు కలుగు చేస్తాడు, ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాడు, అరణ్యముల త్రోవలను కలుగు చేస్తాడు దేవుడు. ఓకే, 20వ వచనం యెషయా గ్రంథంలో మనం చదువుతున్నటువంటి వాక్యంలో అద్భుతమైనటువంటి మాటలు పిల్లారా. 43వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటా ఉన్నాం ఇప్పుడు. నేను ఏర్పరచుకొని నా ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచూ ఉన్నాను. అరణ్యములో నీళ్లు పుట్టిస్తాడు, ఎడారిలో నదులు కలుగు చేయించు ఉన్నాను. ఎడారిలోనేమో నదులు పుట్టిస్తాడంట, అరణ్యములోనేమో ఏం పుట్టిస్తాడు? నీళ్లు పుట్టిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీళ్లు, నదులు. ఆమేన్. అరణ్యములోను, ఎడారిలోను. ఇశ్రాయేలీల్ని అరణ్య ప్రాంతంలో పోషించాడు, వారి దప్పిక తీర్చాడు పిల్లలు. 40 సంవత్సరాలు వారిని మన్నాతో పోషించాడు, బండలో నుండి నీళ్లు రప్పించాడు. మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా కాపాడుతారు. హల్లెలూయా. 24వ సంవత్సరం అంతా కూడా దీవెనకరంగా, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమము నా వెంట వచ్చును గాక. కృపయు క్షేమము, దేవుడు కృపను ఇచ్చి మనకి కృపను నింపి మనలను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనలను పోషిస్తాడు, మన దప్పిక తీరుస్తాడు. అందుకే యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి, కమ్ టు మీ యు థర్స్టీ. ప్రైజ్ ది లార్డ్. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను ఘనపరుచును. హల్లెలూయా. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పు కోళ్ళు, ఏదైనా ఉండని, అడవంతా దేవుని కనపరుస్తుంది. ఎందుకు తెలుసా? ఆయన నీటిని పుట్టిస్తాడు కాబట్టి. నీళ్ళు కావాలి కదా, వాటికి ఆహారం కావాలి కదా. దేవుడు ఆహారాన్ని ఇస్తూ నీటినిచ్చే దేవుడు అండి. 21వ వచనం సెలవిస్తా ఉంది, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రములు ప్రచురము చేయుదురు.
The people whom I formed for myself, that they might declare my praise. They might declare my praise. ఐజేస్ చాప్టర్ అద్భుతమైనటువంటి మాట కదండి ఇది. 43వ అధ్యాయంలో ఈ యొక్క 21వ వచనము, 20వ వచనం, 21వ వచనం, 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రం ప్రచురము చేస్తారు అంటున్నారు. ఇప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians chapter 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కూడా క్రొత్తవైపోయినయి అని అంటున్నాడండి ఇక్కడ. హల్లెలూయా. ఇదిగో అన్ని కూడా క్రొత్తవాయను, ఇదిగో క్రొత్తవాయను. Therefore, if anyone is in Christ, he is a new creation. He is a new creation. The world has passed away. Behold, the new has come. The world has passed away. పాతవన్నీ పోనివ్వండి, అవి గుర్తు చేసుకోవద్దు. కక్షలుండా, కోపాలుండా, సారీ, ఇంట్లో వాళ్ళ మీద, బంధువుల మీద, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లిదండ్రులు, అందరి మీద కొన్నిసార్లు కోపం. మనకు నష్టం చేసిన వాళ్ళు, మన పైసలు తీసుకొని ఇవ్వకుండా బాధ పెడుతున్న వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. మన ఆహారాన్ని పాడు చేసిన వాళ్ళు, మన పిల్లల భవిష్యత్తు పాడు చేస్తారు, మన ఇళ్ళు, మన పొలాలు దోచుకుంటారు కొంతమంది. పల్లెటూరులో ఎక్కువ చేస్తారు ఇట్లాంటి, సిటీలో కూడా, కానీ పల్లెటూరులో ఎక్కువ ఇల్లు పొలాలు దోచుకోవటం, ఆక్రమించుకోవటం. పిల్లరా, మర్చిపోండి, విడిచిపెట్టండి, క్షమించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఎస్, హల్లెలూయా. Behold, the new has come. Behold, the new has come. The world has passed away. అది వెళ్ళిపోవాలి, పాతది వెళ్ళిపోవాలి, పాపం వెళ్ళిపోవాలి, ప్రాచీనమైనది వెళ్ళిపోవాలి. నిన్ను బాధ పెట్టేది, నిన్ను కృంగదీసేది, నష్టం చేసేది వెళ్ళిపోవాలి. నీ మనసులో నుండి, నీ హృదయంలో నుండి తొలగిపోవాలి. దేవుడు తన శాంతి నీకు ఇచ్చి నడిపిస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 5. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఎవ్రీథింగ్, all things. And he who was seated on the throne said, Behold, I am making all things new. Everything new. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నారు. వాళ్ళు రాశారండి ఆ దినాల్లో. వీళ్ళు 100 సంవత్సరాల లోపే ఉన్నటువంటి వాళ్ళు, శిష్యులు, వాళ్ళు రాసి పెట్టారు. మోషే యేసు ప్రభు రాకముందు 1500 నుండి 1400 సంవత్సరాల లోపు ఉండేవాడు. ఇప్పటికీ 3500 సంవత్సరాలు అనుకండి. వాళ్ళు రాసి పెట్టారు. దేవుడు తన స్వహస్తాలతో రాసి 10 ఆజ్ఞలు పలకలిచ్చాడని మనం దేవుని వాక్యంలో నేను చదువుకున్నాను. నిర్గమకాండం మొత్తం పుస్తకం అంతా చదవండి. 30వ అధ్యాయం దగ్గర నుండి మీరు చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ఉంది. ఓకే, దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడుతున్నారు. గాడ్ విల్ డూ మైటీ థింగ్స్. కీర్తన 47:6, సామ్స్ 47:6. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. చాలా మందికి యేసు ప్రభుని గురించి విచిత్రంగా మాట్లాడతారు. కొంతమందికి మాకు ఇష్టం లేదంటారు. మీకు ఇష్టం లేకపోతే ఏంటి? లక్షల కోట్ల మంది ఇష్టపడుతున్నారు. అనేక 200 దేశాల పైన ప్రజలు, భారతదేశంతో సహా. చిల్లరగాళ్ళు కొంతమంది, రోడ్ల మీద తిరిగిన చిల్లరగాళ్ళు, దుష్టులు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నివలక, అపహాసులు కూర్చున్న స్థలం కూర్చుందుక అని చూడండి కీర్తనలు, 1 కీర్తనలు. ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అపహాసకులు, వీళ్ళు పాపులు, వీళ్ళు దుష్టులు, చిల్లరగాళ్ళు, తినటానికి కూడా తిండి గతి లేనటువంటి వాళ్ళు యేసు ప్రభుని గురించి విమర్శిస్తుంటే, మరియమ్మ తల్లిని గురించి విమర్శిస్తుంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మంచి మంచి భక్తుల గురించి విమర్శిస్తూ ఉంటుంటే, ఇజ్రాయేలు ప్రజల గురించి, యూదుల గురించి విమర్శిస్తూ ఉంటుంటే వాళ్ళు డబ్బులు బాగా ఇస్తున్నారు. ఏం తినటానికి గతి లేనోడు కూడా యేసు ప్రభుని గురించి విమర్శించదు. వారు కోట్లు సంపాదించుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, స్టూడియోలు పెట్టుకున్నారు, స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు, విమర్శిస్తా, దూషిస్తా, నిందిస్తా, హింస పెడతా.
చెడ్డగా మాట్లాడతారండి కొంతమంది యేసు ప్రభు గురించి. వాళ్ళకేం తెలుసు? మరియమ్మ తల్లికి మరి సరే మరియమ్మ గారు తల్లి అని వాళ్ళకి ఇష్టం లేదనుకో, మనం అనొచ్చు మరియమ్మ తల్లి మనకు కాదు, యేసు ప్రభు తల్లి మనకు కూడా తల్లే. ఇంకో రూపాన్ని చెప్పాలంటే అవమ్మ మన తల్లి. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లారా, వారు వారు వారి యొక్క ఏది ఎంగేజ్మెంట్ గురించి, దాని గురించి మరి వాళ్ళకి ఏం తెలుసు అసలు? యూదుల్లో నానా రకాలైనటువంటి సిస్టమ్స్ ఉంటాయి. అసలు యూదులు ప్రపంచ దేశాలన్నిటికీ మాదిరి. వాళ్ళ వివాహాల్లో కానీ, వాళ్ళ పద్ధతుల్లో కానీ, దేవుని ఆరాధించడంలో కానీ, వారి పొలాలు, వారి పంటలు, వారి భూములు, వారి యొక్క అన్ని సిస్టమేటిక్ దేవుడు ఇచ్చాడండి వాళ్ళకి. 4000 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, ఇశ్రాయేలీలతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు 4000 సంవత్సరాల నుండి. మాట్లాడుకుంటూ వచ్చి ఒక సిస్టమ్ పెట్టాడు వాళ్ళకి, ఒక క్రమం పెట్టాడు, ఒక పద్ధతి పెట్టాడు. ప్రపంచంలో ఏ వివాహ వ్యవస్థలో లేనంత గొప్ప వివాహ వ్యవస్థ వాళ్ళు. దాన్ని విమర్శిస్తారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన స్త్రీలతో అసహ్యంగా మాట్లాడతారు. ఎంత పవిత్రంగా యేసు ప్రభు పాపం చేయకని చెప్పాడు కదా, అది తెలియదు ఈ బుద్ధిహీనులకి, ఈ యొక్క నీచమైనటువంటి చిల్లరగాళ్ళకి. చిల్లరోళ్ళు అండి వీళ్ళు, చిల్లరగాళ్ళు. వాడికి ఎంత డబ్బు వస్తే ఏముంది, ఎన్ని కార్లు ఉంటే ఏముంది, ఎన్ని బిల్డింగ్లు ఉంటాయి, చిల్లరగాళ్ళు. ఒక వ్యక్తిని, ఒక మతాన్ని, వాళ్ళు మతం అంటారు కదా, ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక మరి మనిషిని చెడుగా మాట్లాడకూడదని విచక్షణ జ్ఞానం లేనటువంటి నీచమైన నికృష్టమైనటువంటి స్వభావము, ఆలోచన, తలంపులు కలిగినటువంటి క్రూరులు, అతి క్రూరులు వీళ్ళు మాట్లాడతారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన స్త్రీల గురించి వాళ్ళతో ఎంత చక్కగా మాట్లాడేదండి. ఆ మగ్దలేని మరి వచ్చి ఆయన, సరే మరి అనుకుందాం, ఆయన దగ్గరకు వచ్చి పాదాలు కడిగినప్పుడు మసాజ్ చేసిందని అంటాడు ఒకడైతే. దౌర్భాగ్యుడు, నీచుడు, దుర్మార్గుడు. ఓకే దేవా, వారిని దీవించండి ప్రభా, మారు మనసునివ్వండి, రక్షణనివ్వండి ప్రభా, సౌలును ముట్టినట్లుగా. ఆమె ఎంత పవిత్రురాలైందండి, పాపం చేయలేదే కాదు, పాపం జీవితం విడిచిపెట్టింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి పాపమునున్న స్త్రీలు, పాపమున్న పురుషులు పాపాన్ని విడిచిపెట్టారు. పాపాన్ని విడిచిపెడితే పాపం ఎక్కడ చేస్తారండి? పురుషులతో చేసేడేమని అంటారు దుర్మార్గులు. పురుషులు ఎంత నిక్కచ్చిగా యేసు ప్రభు దగ్గర ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉండేవాళ్ళు విమర్శిస్తారు. ఈ దోషకులు, దైవ దోషకులు, మనుష్య దోషకులు, హృదయం అనేటువంటి నీచమైన కఠినమైనటువంటి దుష్ట హృదయము. ఓకే, యేసు ప్రభు రాజులకు రాజు, దేవాతి దేవుడు, ప్రభులకు ప్రభు. ఆయన తొడ మీద రాసుకున్నటువంటి అదంట ఏనంగా మాట్లాడతారు. నీచమైనటువంటి సభ వాడు బుద్ధి. ఒక సామెత ఉంది, కామెర్లు, పచ్చ కామెర్లు ఉన్నటువంటి వాడికి లోకం అంతా పచ్చగా కనపడిద్ది అంట. ఆడు తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, వీళ్ళు మోసగాళ్ళు, అబద్ధికులు, నీచమైన దాన్ని ప్రకటించే వాళ్ళు, నీచమైన దానిని నమ్ముకున్నటువంటి వాడు కూడా యేసు ప్రభుని గురించి మాట్లాడాలా? జాగ్రత్త. నీ పాపం అనేటువంటిది పండగ ముందు మారు మనసుకుంది, రక్షణ పొంది పశ్చాత్తాపడు. యేసు ప్రభు పవిత్రత, పరిశుద్ధత ఈ దినం నిన్ను తాకుని దాక. నీ మనసులో, నీ హృదయంలో, నీ అంతరంగంలో నీచమైన నికృష్టమైన శక్తులను అణిచివేయను గాక. యేసు ప్రభు పాపులు క్షమించాడు, పాపులను ప్రేమించాడంటే వాళ్ళు క్షమించాడు, పాపపు జీవితంలో నుండి విడిపించాడు. ఎంతో మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పాపపు జీవితం నుండి విడిపించబడ్డారు. వారి బంధాలు, వారి అనుబంధాలు, వారి సహవాసము ఎంతో గొప్పది, పవిత్రమైంది, యథార్థమైంది. ఒట్టి వాళ్ళు ఉండరు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి తెలిసిద్ది. ఆ దేశంలో ఒక్క 1 రోజులు ఉండరా, నీకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఫర్ గాడ్ ఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ఎర్త్. సింగ్ ప్రైజెస్ విత్ సామ్స్. దేవుడు అన్ని జనులకు రాజే ఉన్నాడు, అన్ని జనులకు కూడా రాజే, సర్వభూమికి రాజు, అన్ని దేశాలకి రాజు, అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, నీ భాష, నీ తీరు, నువ్వు ఏమనుకున్నా నీకు రాజే. ఈజ్ ద కింగ్ టు యూ, నాట్ ఓన్లీ ఫర్ జ్యూస్ పీపుల్. యూదులకే కాదు పిల్లారా, యూదులకే కాదు, నీచమైనటువంటి స్వభావం కలిగిన దుష్టులకు కూడా రాజే. ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు,
ఆయన వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, దుస్తుల మీద, దుర్మార్గుల మీద, తిరుగుబాటు చేసే వారి మీద, దూషించే వారి మీద, నిందించే వారి మీద, హింస పెట్టే వారి మీద కూడా దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. గాడ్ రైన్స్ ఓవర్ ద నేషన్స్, గాడ్ సిట్స్ ఆన్ హిస్ హోలీ థ్రోన్. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని పేడములు దేవునివి. ఆయన మహోన్నతుడు ఆయను. The princes of the people gather as the people of the God of Abraham. For the shields of the earth belongs to God. Belongs to God. He is highly exalted. Highly exalted. Excellent God. Exceedingly. Praise the Lord. Hallelujah. నీచులకి ఏం తెలుస్తుంది? కుక్క బుద్ధి కలిగిన వాళ్ళకి ఏం తెలుసు? పంది బుద్ధి కలిగిన వాళ్ళకి పంది అంట ఎంత గడిగినా బురదలో పొరిలాడిది. కుక్క అంట తిన్నది వాంతి చేసుకొని తింటది. పందుల ముందంట ముత్యాలు వేయకూడదంట. ఈ పందులు బైబిల్ని చదువుతాయి. మరి మారు మనసు పొందుదురు గాక. ఆర్ఆర్కే మూర్తి గారంట బైబిల్ చదివి తప్పులు పట్టాలనుకొని రక్షణ పొందాడు. నూతన పరచబడిన ఆయన జీవితం ఎంతో వాక్యం ప్రకటించాడు ప్రపంచానికి. ప్రైజ్ ది లార్డ్. గొప్ప సేవ చేశాడు. పందులు మార్చబడును గాక, కుక్కలు మార్చబడును గాక, తిరుగుబాటు చేసే కంచర గాడిదలు, అడవి గాడిదలు మార్చబడును గాక, సకిలించుకు తిరిగేటువంటి పొరుగువాని భార్య చుట్టూ తిరిగేటువంటి గుర్రాలు, సకిలించే గుర్రాలు మార్చబడును గాక. దురాత్మ, దైవాత్మ, చీకటి శక్తులతో, అపవాదితో పీడించబడుతున్నటువంటి చీకటి ఆత్మలు యేసు నామములు ఇప్పుడే విడుదల పొందును గాక. మనుషుని విడిచిపెట్టండి పోవును గాక. దేవుడు సర్వ భూమికి రాజండి. హైలీ ఎగ్జాల్టెడ్ గాడ్. ఐజియా చాప్టర్ 6 verse 1. యెషయా గ్రంథం 6:1. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. యెషయా చూస్తున్నాడంటండి. ఏ సింహాసనం అంటే అత్యున్నతమైన సింహాసనం. అందుకే పాట రాశారు దీని మీద. అత్యున్నతమై సింహాసనముపై, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అత్యున్నతమైనటువంటి సింహాసనంపై ఆసీనుడైన దేవుడు అండి మన దేవుడు. నేను చూచాను అంటున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకొని ఉన్నవి. In the year that King Uzziah died, I saw the Lord sitting upon a throne high and lifted up, and the train of his robe filled the temple. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచూ ఉండెను. రెండింటితో ఏం చేశారంటండి? ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకున్నారంట. ఇంకా 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారంట. 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారంట శరాపులు. 3వ వచనం. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచు ఉండిరి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హోలీ, హోలీ, హోలీ అని చెప్పి ప్రతిగానాలు చేస్తా ఉండారంటండి గొప్ప స్వరముతో. అండ్ once called to another and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. Whole earth is full of his glory. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. జెరెమియా చాప్టర్ 2 verse 30. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జీవ జలాలను విడిచిపెట్టంట బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారంట. చూసారా, మనుషులు అదే చేస్తుంది. రక్షణ పొందండి బాబు అని అంటే రక్షణ పొందట్లా.
బద్దలైపోయే తొట్లు తొలిపించుకుంటున్నారు నింపుకున్న నీళ్ళని. అది ఓటు వస్తుంది కదా. యేసుక్రీస్తు వారు చెప్పింది అదే. యోహాను సువార్త 7:37 వచ్చినారు. నా యందు విశ్వాసించు వాడి కడుపులో నుండి జీవజల నదులు కొరిలి పారుకుంట బయట. ప్రకటన గ్రంథం 7:16 వచ్చింది. వారికి ఇక మీదట ఆకలైనను దప్పికైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలినను వారికి తగలదు. సూర్యుని ఎండ తగలదు, వడగాలి తగలదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇంకా ప్రకటన గ్రంథం 7:17 వచ్చింది. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 7:17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించింది. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేయును. కన్నుల మీద భాష బిందువు తుడిచేస్తాడు. నీ కన్నుల్లో నుండి కారుతున్న నీటిని ఆయన చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న వేదన చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీకు కావలసిన సమృద్ధిని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. ఎందుకంటే సర్వ లోకమునకు రాజై ఉన్నాడు, పరిపాలించువాడు, పరిశుద్ధతతో నీతితో పరిపాలించువాడు. ప్రకటన గ్రంథం 21:4, రెవల్యూషన్ చాప్టర్ 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. దుఃఖం ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు. ఆమేన్. ఏడుపు కూడా ఉండదు పిల్లారా. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటి సంగతులు అన్ని గతించిపోయినాయి. నీ పాస్ట్ ఈజ్ పాస్ట్, అన్ని గతించిపోతున్నాయి. ఆమేన్. అన్ని క్రొత్తవవుతుంది. యేసుక్రీస్తులో ఉన్న ప్రతి బిడ్డ క్రొత్తగా నూతనం చేయబడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 25:8, ఐజాయా చాప్టర్ 25:8. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. మరణాన్ని మింగేస్తాడు. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నిందలన్నీ తీసేస్తాడు. ఇంతవరకు ఎన్నో నిందలు కలిగినాయి నీకు, మనుషుల ద్వారా, నీ బంధువుల ద్వారా, నీ రక్త సంబంధుల ద్వారా, నీ కుటుంబంలో అత్త ద్వారా, కొన్నిసార్లు భర్త ద్వారా, ఆడపడుచుల ద్వారా, కొన్నిసార్లు బావులు, మరుదులు, కొన్నిసార్లు చుట్టుపక్కలటువంటి వారి బంధువుల ద్వారా నువ్వు వెళ్ళిన ఇంటిలో ఉండొచ్చేలాగా నా ప్రియ స్థలాల్లో నడిపిస్తాడు దేవుడు. ఇంగ్లీష్లో చదువుదామని ఈ వాక్యం యెషయా గ్రంథంలో అద్భుతమైనటువంటి వాక్యం కదా. యెషయా గ్రంథంలో 25వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇంగ్లీష్లో చదువుతాం. He will swallow up death forever. Over అని కొడుతున్నది. Forever. And the Lord God will wipe away tears from all faces. And the reproach of his people he will take away from all the earth. For the Lord has spoken. Amen. Okay. యెషయా గ్రంథం 49:10, ఐజాయా చాప్టర్ 49:10. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలగద్దు. నీటి బుగ్గల యొద్ద దేవుడు నడిపిస్తాడు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా నేను చేస్తాడు. వేడి కలిగిన వెట్ట కలిగిన కాపు మానవు. హల్లెలూయా. ఎండ తగిలిన కాపు మానవు. వాటర్ నీళ్లు లేకపోయినా కాపు మానవు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. నీ పోసేవాళ్ళు అవసరం లేదు. నీటి కాలువల యోరలో నీ ఉంటావు. నీ ఆహారాన్ని సమృద్ధిగా దీవిస్తాడు. నీకు కావలసినంత నెమ్మదిని, శాంతిని కలుగు చేస్తాడు. నీ హృదయంలో ఉన్న వేదన, దుఃఖము అంతా తీసేస్తాడు. కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి ఉండదు, దప్పికొండదు. ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. ఏ ఎండ తగలదు, ఎండ మావులు నీకు ఉండదు. ఇలా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని నడిపిస్తానంటున్నట్టున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా, ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు దేవుని కనుదృష్టి ఈ యొక్క సంవత్సరం అంతట్లో జీవిస్తున్నటువంటి మీ మీద నిలిచి ఉండును గాక.
ద సైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నడిపించును గాక, పోషించును గాక, బలపరచును గాక, ధైర్యపరచును గాక. దుష్టాత్మ, చీకటాత్మ, అపవిత్రాత్మ శక్తులన్నిటినీ కాల్చివేసి అభిషేకపు ఆత్మను మీలో నింపును గాక. వేదన రోదన అంతా తొలగిపోవును గాక. ఆమేన్. బాధపడొద్దు ప్రియ బిడ్డ, దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా. కుంగిపోవద్దు, నలిగిపోవద్దు, ఏమాత్రం ఆలోచించవద్దు. నీకు జీవితంలో కలిగినటువంటి భయంకరమైనటువంటి శోధనలు, వేదనలు, దుఃఖము, నిరుత్సాహం, కృంగిపోయిన స్థితి, హింసలు, బాధలు, ఎంతో మంది ద్వారా నువ్వు పట్టబడ్డావు, హింసించబడ్డావు, వేదన చెందావు, ఎన్నోసార్లు కుమిలిపోయావు, ఒంటరిగా కూర్చొని దుఃఖపడ్డావు. ఇక చాలు, ఇక చాలు. ఇక వాటిని ఏటిని గుర్తు చేసుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తామని పిల్లారా. మునుపటి సంగతులు ఏవి కూడా మీరు గుర్తు చేసుకోవద్దు. మనం చదివిన యెషయా గ్రంథం 43:18 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. అన్ని మర్చిపోండి, విడిచిపెట్టండి, ప్రార్థన చేయండి, మోకరించండి. అద్భుతాలు చూస్తారు, విడుదల చూస్తారు. ఆయన విడిపించడానికి వచ్చాడని, హితవత్సరం ప్రకటించడానికి వచ్చాడని లూకా సువార్త 4:16 దగ్గర నుండి మీరు చదువుకుంటూ వస్తే, పేదలకు సువార్త ప్రకటించడానికి, తప్పికొనినటువంటి వారి దప్పిక తీర్చడానికి, చెరలో ఉన్న వారిని పరామర్శించడానికి, గుడ్డి వారి కళ్ళు తెరవటానికి, హితవత్సరాన్ని ప్రకటించడానికి, ద ఇయర్ ఆఫ్ ద ఫేవర్ అని ఉంది ఇంగ్లీష్ లో. హితవత్సరం అంటే దేవుని కరుణ సువార్త సంవత్సరాన్ని ప్రకటించడానికి. హల్లెలూయా. దేవుని కనికర సువార్త ఆ సంవత్సరాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క జాలి సువార్త సంవత్సరాన్ని ప్రకటించడానికి. ఇది 2024 సంవత్సరము, విముక్తి సంవత్సరం, విడుదల సంవత్సరం. మీ జీవితాలకి విడుదల సంవత్సరం ఇది. మీ కుటుంబానికి, మీ ఆర్థిక పరమైన ఇబ్బందులకు విడుదల సంవత్సరం. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అప్ డోర్స్ ఫర్ యూ, న్యూ డోర్స్. ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఈ వాక్యాలన్నీ మనం చదువుకున్న వాక్యాలన్నీ అవే చదివిస్తా ఉన్నాయి. అద్భుతమైన కార్యం చేయబోతా ఉన్నాడు, గొప్ప కార్యం జరిగించబోతున్నాడు మీ జీవితంలో. మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు పిల్లారా. పచ్చిక గల చోట్ల అన్నా కానీ, జీవజలం అన్నా కానీ, ఆ 2 మాటలు స్పష్టంగా మాట్లాడబడి ఈ వాక్యాలన్నింటిలో కూడా దేవుడు ఎడారిపోయి, ఎండిపోయి, లేకపోతే విసుగు చెందిపోయి, వేసారిపోయిన జీవితాల్లో జీవజలాన్ని, అంటే శాంతిని, సమాధానాన్ని నింపబోతున్నాడు. మీరు ఎండిపోయారు ఎన్నో సమస్యలతో, బాధకు. ఎన్నోసార్లు మీ బాధ వర్ణనాతీతమైనటువంటిది, మీరు వివరించలేనటువంటిది, వర్ణించలేనటువంటిది. అంత గొప్ప బాధ చేత కునిగిపోయిన మిమ్మల్ని దేవుడు లేవనెత్తాడు, లేవనెత్తబోతా ఉన్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. మీలో ఉన్నటువంటి ఎడారి జీవితాన్ని, అడవి జీవితాన్ని సస్యశ్యామలంగా చేయబోతా ఉన్నాడు. జీవజలముతో నీటి ఓటలతో నింపబోతా ఉన్నాడు. శాంతితో, సమాధానంతో, గొప్ప ఆనందంతో నింపబోతా ఉన్నాడు. ఇంతకాలం కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, వేసారిపోయి విసుగు చెంది ఉన్నావేమో, ఏడవటానికి కూడా స్థలం లేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు పిల్లరా. వారికి ఏడవటానికి కూడా వారికి స్థలం ఉండదు. వారి హృదయాన్ని కుమ్మరించుకోవటానికి స్థలం ఉండదు. అందుకే మందిరానికి రండి, దేవుని దగ్గరికి రండి. దేవుని మందిరంలో మిమ్మల్ని ఆనందింపజేస్తాడు దేవుడు. జీవజలపు ఓటలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు, జీవాహారముతో తృప్తిపరుస్తాడు, మీ దప్పిక తీరుస్తాడు, మీ ఆకలి తీరుస్తాడు. దేవుని యందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వానికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు పిల్లారా. హల్లెలూయా. ఆకలి, దప్పికలు అన్ని కూడా తీరుస్తాడు ఆయన. మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఆయన సర్వలోకమునకు, సర్వజనమునకు, అన్య జనాంగానికి కూడా రాజై ఉన్నాడు. భూమి అంతటికి రాజై ఉన్నాడు. ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ హోల్ యూనివర్స్. ప్రైజ్ ద లార్డ్. భయపడొద్దు, అధైర్యపడొద్దు, భయం లేదు ఇక నీకు, మరణం లేదు ఇక. చింతపడొద్దు, దిగులు పడొద్దు, విసుగు చెందొద్దు, వేసారిపోవద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు. ప్రభు పాదాల దగ్గరికి రండి. ఆ స్త్రీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. ఆమె పాపములు క్షమించబడింది. ఇంకొక సహోదరి స్త్రీ ప్రభు వస్త్రపు చెంగును ముట్టింది. ఆమెకున్నటువంటి 12 సంవత్సరాల భయంకరమైనటువంటి ఏ వైద్యుని ద్వారా బాగుపడని స్త్రీ బాగుపడిపోయింది. 38 సంవత్సరాల నుండి భయంకరమైన వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత పొందుతున్నాడు. 18 సంవత్సరాలుగా
నడువు వంగిపోయినటువంటి ఆ స్త్రీ చక్కగా నిటారుగా నిలబడి నడవగలిగింది. చనిపోయి బాధపడుతూ కృంగిపోయి కుమిలిపోయినటువంటి తండ్రి హృదయం ఆదరించబడింది. ఎందుకంటే తన కుమార్తెను, చనిపోయినటువంటి ఆ బిడ్డను సజీవురాలుగా తిరిగి తన తండ్రికి అప్పగించారు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఎంతో బాధపడుతున్నారు, కృంగిపోయి ఉన్నారు, కుమిలిపోతున్నారు. లాజరు ఒక్కడే మాకు తోడుగా ఉంది, ఇంకెవరు లేరే మాకు అని చెప్పి బాధలు ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని చెప్పి పిలిచి కుళ్ళిపోయినటువంటి లాజర్ని సజీవునిగా ఆ యొక్క అక్క చెల్లెలకు అప్పగించారు. ఇలాగ ఎన్నో రీతులుగా మీ జీవితంలో కృంగిపోయారా, కుమిలిపోయారా, వేసారిపోయారా, ఎండిపోయిన స్థితిలో ఉన్నారా, వాడిపోయిన స్థితిలో ఉన్నారా? జీవ జలపు ఓటైన క్రీస్తు మిమ్మలను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు, తృప్తిపరచడానికి సిద్ధంగా ఉండాలి. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమైన క్రీస్తు ఈ దినం నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని దర్శిస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతో మంది జీవితాలను ఆదరించిన దేవుడు, ధైర్యపరిచిన దేవుడు, బలపరిచిన దేవుడు ఈ సమయంలో నిన్ను ధైర్యపరచడానికి, బలపరచడానికి ఆయన నీ యొద్దకు కూడా వస్తూ ఉండాలి. అద్భుతాలు వెంట అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, విడిపిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఎన్నో వ్యాధులు రోగాలతో పడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విడిపించి బాగు చేశాడు. దేవుని వాక్యం చదివిస్తాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు, భయంకరమైనటువంటి వ్యాధుల్లో ఉన్నవారు, మోసములో ఉన్నవారు, దగాలో ఉన్నవారు, అబద్ధములో ఉన్నవారు, ఇలాంటి వారిని దేవుడు ఆదరించి విడిపించాడు. యేసు ప్రభు. యేసునందు విశ్వాసం ఉంచండి. విమర్శించడం ఈజీయే, బ్రతకటం కష్టం. ఒక్కరోజు బ్రతికి చూడరా పరిశుద్ధుడిగా అని దేవుడు అంటున్నాడు. ఒక్కరోజు బ్రతికి చూడు, ఆడ మాగా తేడా లేకుండా విమర్శిస్తున్నారు ఎన్నో కుటుంబాలకి, జీవితాలకి. భారతదేశం ఒకటేనా? భారతదేశం ఒకటే కాదు, అన్ని దేశాల్లో దేవుడి ప్రేమ ప్రకటించబడతా ఉంది, దయ, కరుణ, వాత్సల్యత ప్రకటించబడతా ఉంది. ఇదేం గొప్పది కాదు, ఏది గొప్పది కాదు పిల్లారా, ఏది గొప్పది కాదు. ప్రభు మరణించాలి, చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేపబడాలి, అది వాక్యం, ప్రవచనం నెరవేర్చబడతాడు. నీకెందుకు అసలు? నీకు ఇష్టం లేకపోతే, నీకు కష్టంగా ఉంటే పక్కనుండు, మూలనుండు. ఎంతో మంది బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నవారు, దుఃఖాల్లో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నవారు, నలిగిపోయిన స్థితిలో ఉన్న వారికి దేవుని ప్రేమ అవసరం, కనికరం అవసరం, జాలి అవసరం, ఆయన పాప క్షమాపణ అవసరం. యేసు రక్తము, కార్చబడిన రక్తం ద్వారా పాపానికి క్షమాపణ ఉంది, పాపము నుండి విముక్తి ఉంది, విడుదల ఉంది. యేసు క్రీస్తునందు విశ్వాసము రక్షిస్తుంది, విడిపిస్తుంది, బాగు చేస్తుంది, స్వస్థపరిచిద్ది, అభివృద్ధి చేస్తుంది, విస్తరింపజేస్తుంది, ఐశ్వర్యవంతులుగా చేసిద్ది. అన్ని విషయాలు, ఆత్మలో, ప్రాణంలో, శరీరంలో. నీ ఆత్మ వర్ధిల్చున్న కొలది నీవు అన్ని విషయాల్లో సుఖంగా, సౌఖ్యంగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తాడు. మీ హృదయాలు ఆదరించబడును గాక, ధైర్యపరచబడును గాక, విడుదల పొందుదురు గాక, సస్యశ్యామలముగా, ప్రశాంతముగా, పచ్చగా మార్చబడుదురు గాక, నెమ్మదితో జీవించుదురు గాక. అట్టి కృప సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో గొప్ప నెమ్మదికి కారణమవును గాక, విడుదలకు కారణమవును గాక, స్వస్థతకు కారణమవును గాక, రక్షణకు కారణమవును గాక, గొప్ప సన్నిధికి కారణమవును గాక, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకానికి కారణమవును గాక. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, విడిపించి బలపరచండి. ఈ సంవత్సరం అంతా నూతనమైన గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి నాయన. వారి కలిగిన వేదన, దుఃఖము, కన్నీళ్లు, రోదన, ఎడారి జీవితం, ఒంటరి జీవితం, కృంగిన జీవితం, కుమిలిపోయిన జీవితం, ఓడిపోయిన జీవితం ఉన్న ఆయన, అప్పుల పాలైపోయిన ఆయన, ఎంతో భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితంలో ఉన్న ప్రతి బిడ్డను విడిపించండి, స్వస్థపరచండి, బాగు చేయండి, బలపరచండి, ధైర్యపరిచి మహిమ ఘనత నీవే పొందమని ప్రార్థిస్తున్నా. ప్రపంచ దేశాల్లో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ గుండె లోతుల్లో అద్భుతం జరుగును గాక, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో అద్భుతం జరుగును గాక, పాపుల గుండెల్లో ధర పుట్టును గాక, కలవరం పుట్టును గాక. ఎస్ లార్డ్, మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ వారికి కలుగును గాక. దూషించువారు, ద్వేషించువారు, నాయన నీచముగా, హింసాత్మకంగా మాట్లాడేటువంటి వారు, నీచమైనటువంటి వక్రమైనటువంటి మాటల చేత, అబద్ధాలతో, మోసాలతో బ్రతుకుతున్న వారి బ్రతుకులు మార్చబడును గాక. త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, అబద్ధికులు మార్చబడుదురు గాక. భయంకర శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ హృదయం ఇప్పుడే తాకబడును గాక, పళ్ళిపు పోటులా పొడవబడును గాక, విడుదలకు కారణముగా అవును గాక.
మహిమ ఘనత నీకే చెల్లిస్తూ సమయ దినం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాస కాపుదల భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ స్వీకరించినంత వరకు ప్రభు కృప, సమృద్ధి కృప మనతో మన కుటుంబాలతో సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. ప్రైజ్ ది లార్డ్.